హన్మకొండ మిషన్ వైద్యశాల బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో క్షేత్రస్థాయి కార్యదర్శి మంద సురేందర్ బాబు మాట్లాడుతూ వైద్యశాల ఆస్తులను మండల శ్రీనివాసరెడ్డి పుష్పలత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సదరు స్థలంపై 2000 సంవత్సరంలోనే విక్రయాల నిలుపుదల ఉత్తర్వులు ఉన్నాయని 2003లో ఉన్నత న్యాయస్థానానికి ఆక్రమణలు చేయబోమని హామీ ఇచ్చి కూడా నిబంధనలకు విరుద్ధంగా భవన సముదాయం నిర్మించారని మండిపడ్డారు. ప్రేమతో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకపోయినా విశ్వ ప్రభుత్వం అందరూ లేచిన పడదమ్మా, అందరూ లేచినప్పుడు చూపిస్తాం. అదేవిధంగా సరోజనమ్మ చేతుల మీదుగా కొన్ని గిఫ్ట్స్ ఇస్తాం. ఇవ్వబడుతున్నటువంటి నాయన ఈ క్లోత్స్ తండ్రి నాయన ఇంతవరకు సహాయం చేసి అన్ని విషయాల్లో కనికరం చూపిన దేవ ఇక ముందుకు నడిపించమని క్రిస్మస్ ఆరాధన శామ్యూల్ బాబు గారు, అదేవిధంగా పాస్టర్ గారు ప్లీజ్ కమ్. రైట్, పాస్టర్ సతీష్ గారు, అదేవిధంగా సంధ్యమ్మ గారు. సేవ చేస్తున్న దైవజనులు దయచేసి రావాల్సిన మనం చేస్తున్నాను. అమ్మగారు అయ్యగారు వంచనగిరిలో సేవ చేస్తున్నారు. రమేష్ గారు, అమ్మగారు రండి. దయచేసి ఇంకెవరన్నా సేవకులు ఉంటే లాస్ట్ మీరే రమేష్ అన్న నీకు పక్కకు కూర్చున్నానమ్మా. దా కమాన్ సార్, గట్టిగా శ్రీనివాస్ రెడ్డి సార్కి సెల్ఫీ కొట్టి పంపు. ఏం భయపడక ఇదేనా? రైట్, మంచిది. మోదస్ అయ్య గారు, ప్రకాష్ అయ్య గారు. మీడియా మిత్రులకు ప్రభునామాన్ని నిండైన వందనాలు తెలియజేస్తున్నా. నేను మంద సురేందర్ బాబు, హన్మకొండ ఫీల్డ్ సెక్రటరీని. మీరు ఈ చూస్తున్న ప్రాపర్టీ మొత్తం ఏబిఎఫ్ఎంఎస్ది. ఏబిఎఫ్ఎంఎస్ వారు హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్కు 2005లో రాసిచ్చిండ్రు. టీఏబీసీ వారు కూడా హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్కు 2002లో రాసిచ్చిండ్రు. ఈ ప్రాపర్టీ అంతా ప్రజలకు, పేద ప్రజలకు చెందాలని వాళ్ళు రాసిస్తే కొంతమంది దుర్మార్గులు, ల్యాండ్ గ్రాబర్స్తోని, ఇంటి దొంగలు కొంతమంది వాళ్ళతో ఏకమైన దేవుని కృపను బట్టి 2000 సంవత్సరం ఇంజక్షన్ ఆర్డర్ మొదలుకుంటే మొన్నటి అమరావతి హైకోర్టు 2025 అమరావతి హైకోర్టు ఆర్డర్ ప్రకారం, హౌజ్ కమిటీ ఆర్డర్ ప్రకారం, జిల్లా కోర్టు, హౌజ్ కమిటీ, మద్రాస్ హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ ప్రాపర్టీ మొత్తం ఏ కేసు లేకుండా మా అండువారైంది. అందుకే సంతోషంతో ఫీల్డ్ క్రిస్మస్ దేవుని ఆరాధన పుట్టినరోజు జయకరంగా ఘనంగా జరిగించుకోవాలని ఈరోజు దేవుని కృప ద్వారా ఈ శ్రేష్టమైన పరిశుద్ధ స్థలంలో చేరి దేవుని ఆరాధించి ఇంతమంది సంఘాలు, పాస్టర్లు వీరందరూ మేము ఆరాధించినాం. మా డిమాండ్ ఒక్కటే, ఇన్ని ఆర్డర్లు ఉన్నా మద్రాస్ హైకోర్టుల కంటెంప్ట్ల ప్రాపర్టీ మీదకి పోమని శ్రీనివాసరెడ్డి, రత్నారెడ్డి, పుష్పలత శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ అండర్టేకింగ్ ఇచ్చి అందులోనే ఉండి కట్టాన్లు ఉంటారు. వాళ్ళని అరెస్టు చేసేదాకా, రేపటి నుంచి వాళ్ళని అరెస్టు చేసేదాకా మా సంఘాలు ఊకుండాయి. 1000 మందితోని ధర్నాలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం. ప్రతిరోజు ఒక సంఘం నిరాదీక్ష చేస్తుంది. అప్పటికి ప్రభుత్వం ఈ ఆర్డర్లను ఇంప్లిమెంటేషన్ చేయకుంటే నేనే ఆమరణ నిరాదీక్ష చేస్తా కాంప్లెక్స్ ముంగట. ఆ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేయాలి, ఎందుకంటే ఆర్డర్లన్నీ క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ అయ్యే జాగిరి కాదు ఇది, అన్ని ఆర్డర్లు ఉన్నాయి. కాబట్టి శ్రీనివాసరెడ్డిని, వాళ్ళ భార్య పుష్పలత శ్రీనివాసరెడ్డిని, మార్టిన్ లూథర్, వాళ్ళ సహచరులు, వాళ్ళ చెలగాళ్ళందరినీ అరెస్ట్ చేసేదాకా ఒక్కలను కూడా వదిలిపెట్టమని నేను ప్రభునామాన తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చిండు. ఆ విజయాన్ని ఆయన బర్త్డే సెలబ్రేషన్ ఈ పరిశుద్ధ స్థలంలో జరుపుకుంటూ మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ప్రజాపాలన రేవంత్ రెడ్డి అన్న
ఎంతో మంచి పాలన చేస్తాడు. ఈ ఒక్క ప్రాపర్టీ చేస్తే ఒక ప్రభుత్వం చేయలేని పని మా దళిత క్రైస్తవులకు ఈ ప్రాపర్టీతో అయితే నేను ఆశిస్తూ రేవంత్ రెడ్డి అన్నకు వందనాలు తెలియజేస్తూ ఈ సోషల్ మీడియా ద్వారా ఈ వార్త రేవంత్ రెడ్డి దాకా పోయేదాకా మన సంఘాలు వేల మంది లక్షల మంది దీన్ని ఏమంటారు షేర్ చేయాలి. షేర్ చేయాలని ప్రభునామాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను.